వర్కింగ్ డేస్ పోతే అంటే మొత్తంగా బోధనాభ్యాసన ప్రక్రియ జరిగేది 180 రోజులే. టోటల్గా 180 రోజులు బోధనాభ్యాస ప్రక్రియ రెగ్యులర్గా జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. సో ఇది కొంత సరిపోదు, ఇంకా కొంత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సార్, పాతకాలంలో గురుకుల పాఠశాలలాగా ఉండేవి. ఒక 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం, 200 సంవత్సరాల క్రితం వాళ్ళని గురువులు అనేవాళ్ళు. వీళ్ళని ఇప్పుడు టీచర్స్ అంటున్నారు. ఏంటి వేరియేషన్ ఏంటి సార్? అంటే గురువు, ఉపాధ్యాయుడికి గురువుకి తేడా ప్రత్యేకంగా చూడటం కాదు, వాళ్ళ పని విధానాన్ని బట్టి, ప్రవర్తన బట్టే చూడాలి. గురువు అంటే ఇట్లా ఉండాలి, ఉపాధ్యాయుడు అంటే ఇట్లా ఉన్నాడు అనేది కాదు. ఉపాధ్యాయుడైనా గురువైనా గురువు స్థానం గురువుకే ఉండాలి, ఆ గౌరవం ఉండాలి. ఉపాధ్యాయుడు అన్నప్పుడు ఖచ్చితంగా పిల్లల యొక్క మానసిక స్థాయిని గమనించి వాళ్ళకి అవసరమైనటువంటి విద్యను అందించడం అనేది గురువైనా ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి పని. ఎందుకంటే ఒక ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి వృత్తి. దీన్ని అంకితభావంతో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో మనం చదువుకున్నాం కాబట్టి ఉద్యోగం వచ్చింది కాబట్టి జీతం వస్తుంది కాబట్టి రోజు టైంకి బడికి పోదాం, టైంకి వద్దాం, అంతటితో నా డ్యూటీ అయిపోద్ది, పిల్లలకి చదువు వచ్చిందా లేదా, పిల్లలు బడికి వస్తున్నారా లేదా, అదంతా నా డ్యూటీ కాదనుకుంటే అది ఉపాధ్యాయుడు గాడు, గురువు గాడు. ఒకటి డ్రాప్అవుట్స్ మీద స్పందించాడు సార్. డ్రాప్అవుట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ లెవెల్ ఏం జరుగుతుంది, ఎట్లయితే బాగుంటుంది? ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈరోజు ఉపాధ్యాయులు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి పాఠశాల విద్యార్థులతో మింగిల్ కావాలి. ఆ విద్యార్థుల తల్లిదండ్రులతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి సార్ కంటిన్యూ. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. కమ్యూనిటీని పాఠశాల నిర్వహణలో భాగస్వామ్యం చేయాలి. అట్లా విద్యార్థుల యొక్క వ్యక్తిగత సామర్థ్యాలని పరిగణలోకి తీసుకుని వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి చదువు చెప్పే పరిస్థితి ఉండాలి. అట్లా ఉంటే ఒక స్థాయిలో చదువు రాకపోతే పై స్థాయి వాళ్ళు కింది స్థాయి వాళ్ళని నిందించడం కాకుండా ఎవరి స్థాయిలో ఎవరు ఏం బోధించాలనేది నిర్ణయించుకుని ఆ రకంగా బోధిస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అది ఉపయోగం అనేది అనుకుంటాం. అట్లా ఈరోజు డ్రాప్అవుట్స్ విషయానికి వచ్చినప్పుడు గతంతో పోల్చుకుంటే డ్రాప్అవుట్స్ సంఖ్య తగ్గింది. ఎందుకంటే విద్య పట్ల అవేర్నెస్ పెరిగింది కాబట్టి చదివించుకోవాలనేటువంటి ఆలోచన తల్లిదండ్రుల్లో ఉంది. విద్యా చట్టం వచ్చిన తర్వాత 8వ తరగతి దాకా పరీక్షలు లేవు, హాజరుతో పని లేదు, వయసుని బట్టి ప్రమోట్ చేసుకుని పోతున్నారు కాబట్టి 8 దాకా డ్రాప్అవుట్స్ అనేవి పెద్దగా ఉండటం లేదు. కొద్దిమంది కుటుంబాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు, భార్యాభర్తలు పంచాయతీ పెట్టి విడిపోవడం వల్ల పిల్లలు వేరే డ్రాప్అవుట్ కావటం, లేకపోతే వలస వెళ్ళి ఉపాధి కోసం వలస వెళ్ళడం వల్ల అక్కడ సరైన విద్యా సౌకర్యాలు లేక డ్రాప్అవుట్ కావటం, ఇట్లాంటివి తప్ప మామూలుగా అయితే ఎక్కడ పెద్దగా డ్రాప్అవుట్స్ లేవు. అయితే డ్రాప్అవుట్ ఎక్కడ వస్తుందంటే 9వ తరగతి తర్వాత డ్రాప్అవుట్స్ ఉంటున్నాయి. ఆ డ్రాప్అవుట్స్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఉండాలంటే వాళ్ళకి భోజనంతో కూడినటువంటి చదువు చెప్పినప్పుడు అది సాధ్యమవుతుంది. అందుకని గురుకులాలే పెట్టక్కర్లేదు. కానీ ఇవాళ మధ్యాహ్న భోజనాన్ని నాణ్యమైన మధ్యాహ్న భోజనంగా పెడుతూ ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ ఇచ్చి ఈవినింగ్ ఇంటిగ్రేటెడ్గా ఏర్పాటు చేస్తే సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను నడపగలిగితే తప్పనిసరిగా డ్రాప్అవుట్ మరింత ఈ డ్రాప్అవుట్ రేటు ఆ ఉన్న కొద్దిపాటి రేటు కూడా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి మేము అభిప్రాయపడతాం. సార్, ఇది బాలికా విద్యకు సంబంధించి మేము చాలా సర్వేల్లో నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాను. మగపిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. ఆడపిల్లల్ని పెళ్ళైన దాకా ఎక్కడ ఒకసారి పంపించాలి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. అసలు బాలికా విద్యకు సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం గురవుతా ఉన్నది? ముఖ్యంగా మగపిల్లలంతా చాలా కాలంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, ఈ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారు కాబట్టి అంటే మగపిల్లల కంటే ఏమైనా టాలెంట్ తక్కువ ఉంటుందా గర్ల్ చైల్డ్కి? వివక్ష కారణాల కుటుంబ నేపథ్యమా, సమాజమా, ఏమనిపించింది మీకు? ఈరోజు వాస్తవంగా జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ అనేది, లింగ వివక్ష అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే భ్రూణ హత్యలు చూస్తూ ఉన్నాం. గర్భంలోనే ఆడపిల్లల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి నుంచి కొంత కంట్రోల్ అవుతూ వచ్చింది, కానీ ఇంకా అవి ఉన్నాయి. అట్లాగే ఆ వివక్ష అనేది అడుగడుగున ప్రతి సందర్భంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇవాళ బాలికలు, అందుకని ఇవాళ మేము ఒక నినాదం కూడా తీసుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత, ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అని. సో ఆ రకంగా ఇవాళ ఆ వివక్ష ఏదైతే ఉందో, జెండర్ ఈక్వాలిటీ కావాలని చెప్పి కోరుతా ఉన్నాం, జెండర్ డిస్క్రిమినేషన్ పోవాలని కోరుతా ఉన్నాం.
ఇవాళ చూస్తే విద్యారంగానికి సంబంధించి చూసినప్పుడు అబ్బాయిలనేమో ప్రైవేట్ పాఠశాలలో పంపడం, అమ్మాయిలనేమో లోకల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివించడం, ఆ లోకల్లో గవర్నమెంట్ స్కూల్ ఎంతవరకు ఉంటే అంతవరకు చదివించి ఆపేయడం అనేటువంటి జరుగుతాం. సో దీన్ని నివారించడం కోసమే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పథకంగా కేజీబీఎస్ మనకు కనపడతాయి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కానీ, అట్లాగే గురుకులాల్లో ప్రత్యేకంగా గర్ల్స్ కోసం ప్రత్యేకమైనటువంటి బాలికల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవి కొంత ఆసరాగా ఉపయోగపడుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు పిల్లలు ఎంతోమంది ప్రతిభ కలిగినటువంటి పిల్లలు ఆడపిల్లల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రతిభను వెలికి తీసే దానికోసం, వాళ్ళ సానబట్టే దానికోసం వాళ్ళ రాష్ట్రంలో 495 కేజీబీలు ఉంది. అందులో దాదాపు సగం ఇంటర్మీడియట్, 245 స్కూల్స్లో ఇంటర్మీడియట్ కూడా పెట్టారు. సో దానివల్ల ఇంటర్మీడియట్ దాకా ఏ అవాంతరం లేకుండా గర్ల్స్ చదువుకునేటువంటి అవకాశం ఏర్పడింది. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఆ రకంగా ఉపయోగపడుతుంది. గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలే కాదు, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టారు. సో ఆ రకంగా డిగ్రీ వరకు కూడా వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం ఏర్పడింది. సో ఇది ఒక మంచి పరిణామంగా చూడవచ్చు. సో ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలా, పిల్లలు ఎవరైనా ఆడపిల్లైనా మగపిల్లాడైనా పిల్లలు సమానం అనేటువంటి ఆలోచన రావాలా, సమాజంలో కూడా వివక్ష పోవాలి. ఇవాళ మనం చూస్తే ఇంటర్మీడియట్ రిజల్ట్ చూసినా, 10th క్లాస్ రిజల్ట్ చూసినా, లేదు సివిల్ సర్వీసెస్ చూసినా, ఎక్కడ చూసినా కానీ అమ్మాయిలే ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి, ర్యాంకుల్లో అమ్మాయిలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ వివక్ష అనేది ఎంత వివక్ష ఉన్నా ఆ వివక్షను అధిగమించి అమ్మాయిలు ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఆ వివక్షని తొలగిస్తే మరింత రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జెండర్ డిస్క్రిమినేషన్ అనే దాన్ని పోగొట్టాల్సింలో సమాజం అంతా కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం. సరే, విద్యార్థి సంఘాలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి నష్టం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు విద్యార్థి సంఘాలని రానివ్వరు. అది ఏ విద్యార్థి సంఘమైనా కానీ, వామపక్ష విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇతర రాజకీయ పార్టీల విద్యార్థి సంఘాలు కానివ్వండి, బహుజన విద్యార్థి సంఘాలు కానివ్వండి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే టైము వృధా అవుతుంది అంటున్నారు. అసలు విద్యార్థి సంఘాలు అవసరం లేదే, దీని మీద రెస్పాండ్. ఈరోజు భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. మరి అటువంటి ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలంటే విద్యార్థి దశలోనే సాధ్యమవుతుంది. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే విద్యార్థి సంఘం ఎన్నికల్ని నిషేధించేశారు, విద్యార్థి సంఘాలు నిషేధించారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యాపారం పెరిగిన తర్వాత విద్యా సంస్థల్లో చదువు తప్ప ఇంకేం వద్దనే పద్ధతిలో విద్యా సంఘాలకు ఎంట్రీ లేకుండా చేశారు. దీనివల్ల రాజకీయ నాయకులుగా ఇవాళ మన భారతదేశ భవిష్యత్ రాజకీయ నాయకులు ఎవరు అంటే విద్యార్థి స్థాయిలోనే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని ఉన్నతమైన విలువలు కలిగిన వాళ్ళు నాయకులు ఎదిగే అవకాశం ఉంది. అటువంటి ఆ విలువలు లేకుండా ఈరోజు నాయకులుగా వారసత్వ రాజకీయాల్లో నాయకులుగా వస్తున్నారు తప్ప లీడర్గా గుర్తింపు పొంది లీడర్షిప్ క్వాలిటీతో వచ్చేవాళ్ళు లేకుండా పోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నష్టం. ఇది స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, విద్యా సంస్థల్లో ఎన్నికలు నిషేధించారు. ఇవాళ జేఎన్యూ లాంటివి యూనివర్సిటీల్లో ఎన్నికలు ఉన్నాయి. కానీ యూనివర్సిటీల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడ మంచి లీడర్స్ తయారవుతూ ఉన్నారు. కానీ అదే మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో, పర్టికులర్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు ఎన్నికలు నిషేధించడం వల్ల ఇవాళ మనకి ప్రజాస్వామికంగా నాయకులుగా ఎదిగేవాళ్ళు లేకుండా పోతున్నారు. కేవలం వారసులుగానే ఎమ్మెల్యే, ఎంపీ లేకపోతే మంత్రులు ఎవరుంటే వాళ్ళ కొడుకులో లేకపోతే వాళ్ళ బంధువులు, వాళ్ళ సంబంధికులు వాళ్ళ నాయకులుగా ఫోకస్ చేయబడుతున్నారు తప్ప ప్రజాస్వామ్యతంగా కింద నుంచి లీడర్షిప్ క్వాలిటీస్తో వచ్చేవాళ్ళు ఈరోజు మనకు దొరకడం లేదు. అందుకని ఇది పెద్ద నష్టం, ప్రజాస్వామ్య దేశానికి ఇది పెద్ద నష్టం. అందుకని ఇవాళ విద్యార్థి సంఘాలు ఉండటం వల్ల విద్యా సంస్థల్లో నష్టం, లేకపోతే విద్యార్థులు రాజకీయాలకు చదువు పాడు చేసుకుంటారు తప్పు. ఆనాడైనా ఈనాడైనా చదువుకునే వాళ్ళు చదువుకున్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు చదువుతో పాటు మంచి నాయకత్వ లక్షణాలను కూడా అలవర్చుకుని బయటికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థల్లో ఎన్నికలను పునరుద్ధరించాలా, అన్ని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ సంఘాలని అనుమతించాలా. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్రజాస్వామ్యం నిజమైనటువంటి ప్రజాస్వామ్యం బతికి పట్టగట్టగలుగుతుందని చెప్పి మనం. టీచర్స్ వాళ్ళు పనిచేసే స్కూల్లే ఊర్లో ఉండకుండా 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు జర్నీ చేసి వస్తున్నారు. ఇంత జర్నీతో అలసిపోయినటువంటి ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పే ఓపుకుంటుందంటారా? దీని మీద స్పందించి. నిజమే, అది ఉపాధ్యాయులకు సంబంధించి చూసినప్పుడు ఉపాధ్యాయులు కాదు ఎవరైనా కానీ ఉద్యోగి
తను డ్యూటీ పీరియడ్కి ముందు వెనుక కొంత ప్రయాణం చేయటం వల్ల ఇతర పనుల్లో ఇన్వాల్వ్ కావటం వల్ల సహజంగా అది తను చేసే పని మీద ప్రభావం పడుతుంది. ఉపాధ్యాయులు కూడా ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తమ పిల్లల భవిష్యత్తు చదువులు లేదా భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయినటువంటి సందర్భంలో ఒకే దగ్గర ఉండలేక చెరువు పక్క పోవాల్సినటువంటి సందర్భంలో అట్లా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరిగినటువంటి సందర్భంలో అనివార్యంగా కొంత 50-60 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రయాణాన్ని మరి దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో అదే ఊరిలో ఉండాలో పనిచేసే ఊళ్ళోనే ఉండి చదువు చెప్పాలని చెప్పడం ఇప్పుడు ఆచరణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు దూర ప్రయాణాలు చేయటం వల్ల శరీరం సహజంగా ఎట్లా ఉంటుందంటే శరీరం కొంత రెస్ట్ కోరుకుంటుంది. అలసిపోయినప్పుడు యాంత్రికంగా రెస్ట్ కోరుకుంటుంది. ఎప్పుడు సెలవు వస్తుందా లేకపోతే ఎప్పుడు మనం ఈ ప్రయాణం మానేద్దామా అనేటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. అందుకని ఇవాళ కొంత ఈ ప్రయాణాల వల్ల కూడా అలసట ఏర్పడుతుంది. ఇది వాళ్ళ బోధన విధానం మీద కూడా ప్రభావం చూపుతుంది. అది పిల్లలకు కొంత నష్టం కూడా కలిగిస్తుంది. సార్, నేను ఈ ప్రశ్న యూనివర్సిటీగా అడుగుతున్నాను. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరని ఉపాధ్యాయులంతా అంటారు, గవర్నమెంట్ టీచర్స్. కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఏ టీచర్స్ కూడా 100కి 90-95% పైగా వాళ్ళ చెప్పేటువంటి స్కూల్లో కానీ వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ స్కూల్లో వేయట్లేదు. దీని మీద స్పందించండి. నిజమే, ఉపాధ్యాయులు వాళ్ళ సమాజంలో గతంలో బతుకులేని పడిపోతున్న నుంచి వాళ్ళ బతుకులు తీర్చిదిద్దగలిగే పరిస్థితికి వచ్చారు. కొంత వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలు చేసిన ఉద్యమాల ఫలితంగా వాళ్ళ వేతనాలు ఇవన్నీ కూడా కాస్త మెరుగైన స్థితికి వచ్చారు. కానీ వాళ్ళకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని మరింత ఉన్నతంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలని అనుకోవడం సహజం. కాబట్టి గ్రామాల్లో సర్పంచ్ దగ్గర నుంచి వార్డు మెంబర్ దగ్గర నుంచి పిల్లలందరినీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నప్పుడు కాస్త ఓ ఉద్యోగిగా సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా మధ్యతరగతి మనస్తత్వం ఉంటుంది సహజం. వాళ్ళ పిల్లలు కూడా కాస్త మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు సహజం. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక అనేది చెప్పలేము. కానీ ప్రభుత్వ పాఠశాలలో తనెంత బాగా చదువు చెప్పినా ఆ ఉపాధ్యాయునితో పాటు మొత్తం పాఠశాల పరిసరాలు వాతావరణం అంతా కూడా ఆ రకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు నేను మొదటే చెప్పినట్టుగా ప్రభుత్వ పాఠశాలకు పూర్వవైభవం రావాలి. అది ఊళ్ళో ఉన్నటువంటి సాధారణ వ్యవసాయ కార్మికుడి పిల్లలైనా లేకపోతే ఉపాధ్యాయుడి పిల్లలైనా సర్పంచ్ పిల్లలైనా ఎమ్మెల్యే పిల్లలైనా ఒకే బడిలో చదువుకోవాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉపాధ్యాయుడి పిల్లలు కూడా అక్కడే చదువుకుంటారు. మేమంతా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం. మా తండ్రి గారు ఉపాధ్యాయుడు, మా ఫాదర్ టీచర్ అయినా నేను అదే ప్రభుత్వ పాఠశాల ఆయన ఎక్కడ పనిచేసి అక్కడ చదువుకున్నాం. అట్లా ఇవాళ అనేక మంది చదువుకున్నారు. కానీ ఇటీవల కాలంలో విద్యా వ్యాపారంగా మారిన తర్వాత ఆ ప్రభావం సమాజం మీద పడ్డాయి. సమాజంలో భాగంగా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఆ సమాజ ప్రభావం ఉపాధ్యాయుడి మీద కూడా పడింది. ఆ మేరకు వాళ్ళ పిల్లల్ని కూడా మంచి భవిష్యత్తు కోసం ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకున్నాం. అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా మంచి భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకాన్ని కలిగించడం అనేది కేవలం ఉపాధ్యాయుడి మీద ఆధారపడలేదు. ఉపాధ్యాయుడితో పాటు మిగిలిన అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తారు ఉపాధ్యాయుల పిల్లలు. సార్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి పూర్వ విద్యార్థి నుంచి కానీ ఎన్ఆర్ఐ నుంచి కానీ డొనేషన్స్ తీసుకోమని అంటుంది. దీని మీద స్పందించండి. ప్రభుత్వం తన బాధ్యతను తను చేయకుండా ఎవరి మీదనో ఆధారపడటం అనేది సరైనది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వటం సహకరించడం అనేటువంటిది పూర్వ విద్యార్థులు కావచ్చు లేకపోతే ఫిలాంథ్రపిస్ట్ ఎవరైనా చేయవచ్చు. కానీ ముందు అసలు ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలి. పిల్లలందరికీ విద్యను అందించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క మౌలిక బాధ్యత అయినప్పుడు విద్యని నాణ్యమైన విద్య ప్రతి పిల్లవాడికి అందించడం అనేది విద్యని హక్కుగా మార్చిన తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత మరి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన బడ్జెట్ని కేటాయించకుండా వాళ్ళ దగ్గర చందాలు అడగండి, వీళ్ళ దగ్గర విరాళాలు అడగండి, బళ్ళు బాగు చేసుకోండి అని అంటే అది కరెక్ట్గా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అవసరం. ఇప్పుడు ఉంది కేరళలో, నేను ఇందాక చెప్పినట్టు కేరళలో ఓ బడి 1 కిలోమీటర్ పరిధిలోనో 2 కిలోమీటర్ల పరిధిలోనో ఒక స్కూల్ ఉంటే ఆ పిల్లలందరినీ తీసుకురావడానికి కమ్యూనిటీయే బస్సులు ఏర్పాటు చేస్తుంది. స్కూల్కి బస్సులు కొనిపెట్టి వాళ్ళు నిర్వహణ చేస్తాం. అట్లాంటి సందర్భాల్లో అవసరం. కానీ ప్రతిదానికి కూడా బళ్ళో ఉపాధ్యాయులు నియమించాలంటే ఎన్ఆర్ఐ కావాలా,
బడికి బిల్డింగ్ కట్టించాలంటే ఎన్ఆర్ఐ కావాలా, ఫర్నిచర్ ఇవ్వాలంటే లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ కావాలా, ఇట్లా ఎదురు చూడటం కరెక్ట్. అవి చేయించవచ్చు, కానీ ప్రధానంగా ప్రభుత్వం వైపు నుంచే ఆ సౌకర్యాలు కల్పించాలి. ఎక్కడైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవడం పెద్ద తప్పేం కాదు. అది ఆ రకంగా చేయాలి తప్ప వాళ్ళ మీదనే బాధ్యత వదిలేసి వాళ్ళ కోసం ఎదురు చూడాలనుకోవడం సరైనది కాదు. సార్, ఈ లాస్ట్ క్వశ్చన్, దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏ విధమైనటువంటి కేర్ తీసుకుంటున్నారు? వికలాంగులు అంటారు కదా. అంటే దీనికి సంబంధించి అంతర్జాతీయంగానే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. దివ్యాంగుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని సంక్షేమ చర్యలు తీసుకోమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ర్యాంప్స్ ఏర్పాటు చేశారు వాళ్ళ కోసం. అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో ఐఆర్టీస్ని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ అని చెప్పేసి ఐఆర్టీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కొంత మెంటల్లీ రిటార్టెడ్ పిల్లలకి, మానసికంగా అభివృద్ధి చెందినటువంటి పిల్లలకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి విద్య బోధించడానికి, అట్లా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి బోధించడానికి కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. సో అవన్నీ కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు, కానీ అవి పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయా? అమలు జరపడానికి కీలకమైన ఉపాధ్యాయులు నియమిస్తున్నారు అంటే వాస్తవంగా ఐఆర్టీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోసం శాశ్వత ప్రాతిపదికన ప్రతి స్కూల్లో టీచర్ని అపాయింట్ చేయాలి. కానీ వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ని పెట్టి ఏదో చేసామనిపిస్తున్నారు తప్ప దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది. అందుకని పాలకుల చిత్తశుద్ధి చాలా కీలకమైనటువంటిది. ప్రభుత్వ విద్యా అభివృద్ధిలో కానీ అది దివ్యాంగులకు కావచ్చు, బాలికలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, ఎవరికైనా సరే విద్యని సరైన పద్ధతిలో అందించడం అని అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయటం, దీనికి అవసరమైనటువంటి బడ్జెట్ని సఫిషియెంట్గా కేటాయించడం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. అది జరిగినప్పుడు, ఇది అమలు జరిపే చిత్తశుద్ధి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ సక్సెస్ అవుతాయి. మేము ఒక ఉపాధ్యాయ సంఘంగా, అభ్యుదయ ఉపాధ్యాయ సంఘంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి, అట్లాగే దేశవ్యాప్తంగా స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా దేశవ్యాప్తంగా కూడా ప్రజాస్వామిక విద్యా అభివృద్ధికి, ప్రభుత్వ విద్యా అభివృద్ధికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ జెండర్ ఈక్వాలిటీ కోసం కానివ్వండి, ఇతర ఇన్ఈక్వాలిటీస్ అన్నింటినీ కూడా తొలగించబడాలని, ప్రభుత్వ విద్య ప్రజాస్వామ్యతంగా అందరికీ సమానమైన నాణ్యమైన పద్ధతులు అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. స్కూల్ ఎడ్యుకేషన్లో పీఈటీ పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయా సార్? అసలు ఉంటే అసలు రిక్రూట్మెంట్ జరుగుతుందా? మరి పిల్లలకి మానసిక వికాసం, శారీరక ఉల్లాసం, అకాడమిక్తో పాటుగా శారీరకంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మంచి పీఈటీ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఇలాంటివి అసలు ఉన్నాయా? ఏంటి? గతంలో స్కూల్ ప్యాటర్న్ ప్రకారం ఫిజికల్ ఎడ్యుకేషన్ యూపీఎస్లు, హై స్కూల్స్ అన్నిటికీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉండేవి. అట్లా హై స్కూల్స్లో క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉండేవి. ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లో ఏ స్కూల్లో చూసినా కానీ డ్రాయింగ్ టీచర్ పోస్ట్ లేదు, మ్యూజిక్ టీచర్ పోస్ట్ లేదు, క్రాఫ్ట్ టీచర్ పోస్ట్ లేదు. పీఈటీలు మాత్రం గతంలో ఉన్న పోస్టులే, యూపీఎస్లో ఉన్న పోస్టులు కూడా హై స్కూల్కి సర్దుబాటు చేసి ఇవాళ హై స్కూళ్ళలో కూడా దాదాపు 60% స్కూళ్ళలో మాత్రమే పీఈటీ పోస్ట్ ఉంది. లేటెస్ట్గా గత 15 ఏళ్ల కాలంలో అప్గ్రేడ్ అయినటువంటి స్కూల్స్కి వేటికి కూడా పీఈటీ పోస్టులు లేవు. అందుకని ఇప్పుడు పీఈటీ పోస్టులు మంజూరు చేయాలి, పీఈటీ పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేయాలి. ఆ రకంగా దీంతోపాటు ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా వ్యాయామ విద్యకి అవసరమైన ఉపాధ్యాయుల్ని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఇవాళ స్పెషలిస్ట్ టీచర్స్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ పోస్టులు, అట్లాగే పీఈటీలు ఇవన్నీ ఏం చేస్తున్నారు ఇప్పుడు సమగ్ర శిక్ష నుంచి ఏ స్కూల్లో అయితే పీఈటీ పోస్ట్ లేదో అక్కడ కాంట్రాక్ట్ పీఈటీని, కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్ని, పార్ట్ టైం టీచర్ అని చెప్పి 12,000 ఇచ్చేసి నియమిస్తూ ఉన్నాం. ఇది కూడా శాస్త్రీయ ప్రాతిపదికన పోస్టులు శాంక్షన్ చేసి భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కేవలం అంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తోటి నడిపిద్దామంటే విద్యారంగంలో సాధ్యం కాదు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఈ పోస్టులన్నీ కూడా మంజూరు చేసి, అవసరమైన చోట మంజూరు చేసి అన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.